ఒకసారి మనతో పాటు ఈ ఫార్మర్ ఉన్నాడు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నా పేరు నరసింహారెడ్డి. ఇప్పుడు హైదరాబాద్ మీద అని చెప్పేసి అంతా తీసేస్తుంది కదా, తవ్వు ఉండేనా మునుపు? మొదలు ఉండేది కానీ వాటర్ వచ్చి అయిపోయింది. వాటర్ వచ్చి పోలేకపోయారు ఎవరు. అది కూడా మళ్ళీ ఇంకో ఏం చేశారంటే ఆయన ఎవరో మరి మట్టి ఓపించాడు మొత్తానికైతే మేము రోడ్ అవుతుందని అనుకున్నాం. ఇంకొకటి ఏంటంటే ఈ వాస్తవానికి ఇది ఒక్కరికి ఉపయోగపడే రోడ్ ఏం కాదు, జనాలు అందరికి ఉపయోగపడే రోడ్. ఇప్పుడు ఒక బాయికి ఇప్పుడు అందరు పోయేది. ఇప్పుడు ఎంజాలు పోవాలంటే మా ఊరోళ్ళు పోవాలనుకుంటే ఇక్కడి కాలనీ వాళ్ళు మొత్తం ఇట్లా వెళ్ళిపోయేది. ఇప్పుడు ఈ కాలనీ నుంచి ఇట్లా దగ్గర అవుతుంది కదా సార్. నువ్వు చూసిన ఎంతకాలం అవుతుంది? ఇప్పుడు నా లైఫ్ అంతా అయిపోయింది. ఇప్పుడు నేను 61 సంవత్సరం ఉంటాను. నేను 61 సంవత్సరాలు ఈ తోలు నడిచిరా? ఎప్పుడు రన్నింగే. కాకపోతే అప్పుడేమో వ్యవసాయం ఉండే. ఇప్పుడు కాలనీ లైన్ నుంచి కూడా ఇట్లా వెళ్ళారు. ఇప్పుడు నీళ్లు మున్పడు ఇట్లానే ఉంటుండేనా? ఇప్పుడు లేదు, డ్రైనేజ్ వాటర్ ఎప్పుడైతే కలిసినాయో అప్పటి నుంచి నీళ్ళు తగ్గడం అనేది లేదు. అంతకుముందు ఒకవేళ వచ్చినా ఎంబడే వెళ్ళిపోయేది. ఒక 2 నెలలు 3 నెలల్లో వాటర్ వెళ్ళిపోయేది. ఇప్పుడు డ్రైనేజ్ ఇండ్లు ఎక్కువ అయిపోయినా కొద్దిగా డ్రైనేజ్ వాటర్ లెక్క లేకుండా వస్తున్నాయి. అప్పటి నుంచి నీళ్లు ఇంకా పెరగడమే కానీ తగ్గడం లేదు. ఆ భారీ వర్షం పడ్డ నాడే మొత్తం బయటికి వెళ్ళిపోయింది, అలిగి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తగ్గుడు అనేది లేదు. డ్రైనేజ్ వాటర్ ఇండ్లు అయిపోయినాయి. అది ఇప్పుడు మా పొలం కూడా పోయింది 5 ఎకరాలు. మాది ఇప్పుడు ఈ పక్కనే నీళ్ళనే ఉంది. ఇప్పుడు తేలినప్పుడు చేస్తామేమో కానీ ఇప్పుడు తేలేదు అన్నాడు. 4-5 సంవత్సరాలు అయింది. పట్టనే 5 ఎకరాలు పోయింది. నా ఒక్కది కాదు, ఇప్పుడు మా ఆగస్టులో మేము నలుగురిది కలిపి 5 ఎకరాలు పోయింది. 5 ఎకరాలు పోయింది. ఇప్పుడు ఎట్లా మరి మీరు ఏమనుకుంటారు? అధికారులకు ఏమో చెప్పాలి. ఇక ఇప్పుడు ఒక్కరితో అయ్యేది కాదు. ఇప్పుడు జనాలందరూ కూడి ఏదైనా మాట్లాడితేనేమో అవుతుంది. అది ఆలోచన ఉందా మాట్లాడదాం మరి అధికారులతో? ఇక మరి అందరు కూడితే అవుతుంది. ఇప్పుడు నేను ఒక్కరిని ఏం చేస్తా దానికి? అంటే దీనివల్ల నష్టం ఏమైనా జరుగుతుందా? ఎవరికి? మీకు. ఇప్పుడు తొవ్వ తీసేస్తారు కదా. అవును. ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఇప్పుడు మెయిన్ అయితే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుంది. పొలాలు ఒక 4-5 పొలాలు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి. మరి పొలాలు ఉన్నాయి. ఇప్పుడు పొలాలకి ఇబ్బంది. మరి పొలాలు ఎన్ని ఉన్నాయంటే ఇప్పుడు ఇంచుమించు అదొక 7-8 ఎకరాలు, 6-7 ఎకరాలు, ఒక 20 ఎకరాలకు ఇప్పుడు ఇబ్బంది. పొలాలు అందరు వ్యవసాయం సుమారుగా 20 ఎకరాలు కడుతురా? మరి ఏం లేదు, కట్కం అనేది లేదు ఇంత వరదాకనేది. కట్కం కూడా ఇప్పుడు ఎట్లా ఇస్తారు? FTL అని ఇదే అనేది ఉంది కదా. అంతకుముందేమో FTL కూడా లేవట్ చేసిరు. ఇప్పుడైతే పర్మిషన్ ఇయర్ వాళ్ళు కట్టరు. ఇది కాని పని. మరి భయానికోవాలని అమ్ముతురా భూములు? ఎవడు అమ్ముతాడు? పోయినాయి నీళ్ళలో పోయినాయి. కొనేటోడు కూడా అమ్మినా కానీ అంతే. ఇప్పుడు మా 5 ఎకరాలు కొనమని ఎవడు కొంటాడు? నీళ్ళలో పోయింది. నెత్తికి చేతి పెట్టుకొని సపోర్ట్ అడుగుకోవాల్సిందే. ఇప్పుడు మరి ఎటు పోతున్నావు? మాది ఇక్కడ ఉన్నది. ఇంకో ఈ పక్కన కూడా మాకు నా భాగానికి 1 ఎకరం ఉంటుంది. ఇంకో ఎకరం ఈ పక్కన ఉంటుంది. మరి అటు నీళ్ళు వస్తున్నాయి ఏమన్నా? అటు నీళ్ళు దూరం ఉంటుంది కదా. 5 ఎకరాలు మునిగింది, అది ఒకటి ఉంది ఆడ. ఇప్పుడు 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఇప్పుడు అక్కడి నుంచి ఈ రోడ్ నుంచి 1/2 కిలోమీటర్ ఉంటుంది. 1/2 కిలోమీటర్ రోడ్ ఉంటే ఆ గొడవ పంటి ఇప్పుడు ఇలా బావి మీదకి ఇట్లా వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఈడ దాకా వస్తాయి కదా నీళ్లు, ఈ ఆప్చెట్ దాకా వస్తాయి. వాటర్ లెవెలింగ్ ఆడికేం చలిపోయేటప్పుడు ఇప్పుడు ఈడ దాకా వస్తాయి. ఇప్పుడు ఈడ దాకా వస్తాయి. ఈడ కూడా పైనుంచి అక్కడ అలుగు పోయేటప్పుడు మొత్తం అయితే వ్యవసాయ భూములు ఇవన్నీ. వ్యవసాయం ఇప్పుడు 20 ఎకరాల దాకా ఉంది అంటున్నా కదా. ఇప్పుడు ఒక్క ఆయనదే 12 ఎకరాలు ఉంది. ఎవరు? ఎర్ర అశోక్ అని. అవతల సుదర్శన్ రెడ్డి, ఏనుగు సుదర్శన్ రెడ్డి పట్టలండి. ఆయనది ఒక మరి 7 భూములకు నీళ్ళు అలా తొవ్వ దాటి కూడా రాకపోయాయి. తొవ్వలో కూడా రాకపోయేది నీళ్ళు. ఇటు ఒక పోలెత్తు గుంతలు ఉన్నాయి ఇప్పుడు తొవ్వ పక్క నుంచి. ఆ గుంతలలోకి వచ్చి ఆగిపోయేది అంతే. ఇక తొవ్వలకు రాకపోయేది. డ్రైనేజ్ వాటరే ఇది, వర్షం వాటర్ కాదు ఇది. వర్షంది కాదు ఇది, డ్రైనేజ్ వాటరే. ఇప్పుడు పోయిన సంవత్సరం ఈ టైంలో తగ్గినాయి, ఇప్పుడు ఇంకా పెరిగినాయి. ఈ సంవత్సరం ఇంకా పెరిగినాయి. ఎందుకంటే ఇండ్లు ఎక్కువైనా కొద్దిగా డ్రైనేజ్ కలపడం సుమారు ఇప్పుడు ఒక 50 కాలనీలు వస్తున్నాయి. ఇన్ని వస్తున్నాయి ఇప్పుడు ఇళ్ళకి. నాదరుగులు కుర్మ కూడా. ఇక మనకు తెలియదు కదా. నాకే ఇండ్లే ఉన్నాయి కదా ఇప్పుడు. 60 గదాలు ఇండ్లు అన్నీ. మరి ఎట్లా పోతాయి అటు నీళ్ళు? ఈ తూము అంటే మరి దాన్ని ప్లేస్ ఉంది. 60 గదాల ఇండ్లు అందరికి ఇప్పుడు కట్టించారు కదా. అవన్నీ ఉన్నాయి. ఓకే, సరే బాబు. ఓకే, థ్యాంక్ యూ. ఇక వాస్తవాన్ని నేను ఉన్నది చెప్పిన. నమస్తే. ఇది ఇప్పుడు మీ ల్యాండ్ అక్కడ ఉంది, ఇక్కడ ఇది మీ లెఫ్ట్ సైడ్లో మీ ల్యాండ్ ఉంటుంది. ఇది దారి వెళ్ళే దారి. అవును.
ఎందుకు ఇక్కడ ఇప్పుడు మీరు డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు? మీరు చెప్పారు అధికారులకు అసలు ఇది మేము కనీసం ఇప్పుడైతే మీరు పంటలు ఎలాంటి వేయరు, వాటర్ ఉన్నాయి కాబట్టి. మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుంటే ఇక్కడికి వచ్చేసి ఈ రోడ్ ఏదైతే వేరే వాళ్ళు వేసుకున్నారో మాకు సంబంధం లేదు. ఇది ఈ యాజ్ పర్ హైడ్రా ప్రకారంగా మా సర్వే నెంబర్ దీంట్లో లేదు. ఏది ఈ ఎఫ్టీల్లో కానీ బఫర్ జోన్లో కానీ దీనికి సంబంధించిన దాంట్లో మాది లేదు. ఈ రోడ్డు ఏదైతే ఉన్నదో రోడ్డు తీసేయండి. మీరు వేరే వాళ్ళు అక్రమంగా రోడ్డు వేస్తే రోడ్డు తీసేయండి. కానీ ఈ రోడ్డు ఏదైతే సంబంధించిన రాళ్ళు ఉన్నాయో, ఇది మన మట్టి ఏదైతే ఉన్నదో మా పట్ట భూములలో ఎందుకు వేస్తున్నారు? ఇది అటు చెరువులో నింపుతున్నారు. చెరువులో నింపాల్సిన అవసరం లేదు కదా, తీసుకుపోయి ఎక్కడైనా వేరే దగ్గర వేయాలి. మా పట్ట భూమిలో మా భూమిలోకి పోకుండా లెఫ్ట్ సైడ్లో మొత్తం ఒకసారి చూడండి, అక్కడ ఇది మొత్తం నింపేసి మాకు రాకుండా చేస్తున్నారు. మీరు చెక్ చేయొచ్చు, మీ హైడ్రా ఉంది కదా, హైడ్రా దాంట్లో మీరు చెక్ చేసుకుంటే మా సర్వే నెంబర్ దీంట్లో లేదు. అది విషయం. ఇన్ జనరల్గా సరే ఉన్నది మామూలుగా పొద్దున వర్షం పడుతూ ఉంటుంది, చెరువు నిండుతూ ఉంటుంది, ఇంకో బ్యాక్ వాటర్ కామన్గా వస్తుంటుంది, మీ చెరువు మీ ల్యాండ్ కూడా మునుగుతూ ఉంటుంది. అప్పుడైతే ఎట్లా వదిలేస్తారు? తాతల కాలం నుంచి మేము దీన్ని వాడుతున్నాము. వాటర్ వచ్చినప్పుడు దాన్ని పంటలు వేయకుండా ఉంటాము, వాటర్ లేనప్పుడు పంటలు వేసుకుంటాము, అట్లా చేస్తున్నాం మేము. సపోజ్ ఇప్పుడు ఈ రోడ్డు ఉన్నది, ఇప్పుడు మేము ఎట్లా పోవాలి? మా పట్ట భూములలోకి ఎట్లా పోవాలి? ఒకసారి దాన్ని చూపించండి మీరు. కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ క్వశ్చన్ ఏమైతే, రేపు పొద్దున మరి ఇప్పుడు అంతా డిమాలిషన్ చేస్తుర్రు, ఇక్కడ ఉన్నటువంటి అంతా మీ రోడ్డును కూడా మొత్తం లేకుండా చేస్తారు. రేపు పొద్దున మళ్ళీ వాటర్ పోయిన తర్వాత మీరు పంటలు వేసుకుంటారు, అప్పుడు ఎట్లా పోతారని అడిగే ఒక క్వశ్చన్ ఇవ్వలేదు హైదరాబాద్ అధికారులకు మీరు? లేదు, ఇప్పటివరకు ఇదే మేము ఫస్ట్ టైం మేము చూడడము. ఇది జరుగుతుంటే మేము ఇప్పుడు వచ్చి చూస్తున్నాం. ఇది నిన్న మొన్న వేరే కొంచెం పకడ్బందీగా ఇక్కడికి రాకుండా ప్రొటెక్షన్ చేశారు. ఇక్కడ మా భూములకు మేము రాకుండా కూడా రానియకుండా అడ్డుపడ్డారు వీళ్ళు. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏమొస్తుందంటే, ఈ ఫార్మర్స్ భూములు ఇక్కడ ఏమో ఇన్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏమున్నాయని కూల్ చేస్తారు, ఇవన్నీ ఇక్కడ ఇదంతా డిమాలిషన్ చేస్తారు అంటారు. ఇది అసలు వితౌట్ ఇన్ఫర్మేషన్ అండి. వాళ్ళు రోడ్ ఎవరు వేసారో మాకు సంబంధం లేదు. మామూలుగా వెనకటి నుంచి ఇది బాట ఉన్నది. వాటర్ లేనప్పుడు మేము బాట వెళ్ళే వాళ్ళం. మేము వాటర్ ఉన్నప్పుడు సరే, అప్పుడు వాటర్ వెనక్కి వచ్చినప్పుడు మేము పంటలు వేసుకునేది కాదు. వాటర్ లోపలికి పోయినప్పుడు మేము పంటలు వేసుకునేది మేము. అది అండి. ఇప్పుడు ఏం అడుగుతారు హైడ్రా అధికారులు, మీరు ఏం అడుగుతారు మామూలుగా? మాకు ఇది మా భూములకు ఇంతకుముందు ఎట్లా ఉన్నదో, ఎట్లా మేము బాట ఉండేదో అది మాకు సెట్ చేసి ఇవ్వాలండి. మా భూమిలో ఈ రాళ్ళన్నీ తీసేయాలి, వేరే ఎక్కడన్నా వేసేయండి. వాళ్ళు ఎవరు వేసారో ఇది మాకు సంబంధం లేదు. మీరు మాత్రం బాట ఉన్నదాన్ని బాట చెడగొట్టేసి మా భూమిలోకి పోకుండా ఇక్కడ రాళ్ళన్నీ అడ్డుగా వేసినారు. ఆ రాళ్ళు ఇమీడియట్గా తీపిచ్చేయాలండి. రేపు ఒకవేళ మరి మీరు ఆ స్థలానికి మళ్ళీ ఎట్లా వెళ్తారు? ఇంకో దారి ఉందా? లేదు, ఇదే దారి అండి. అందుకే మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మా సర్వే నెంబర్లో ఈ ఎఫ్టీఎల్కి సంబంధించింది, బఫర్కి సంబంధించింది దీంట్లో లేదు. ఇమీడియట్గా ఈ రాళ్ళు ఇవి తీసేసి మా ఇంతకుముందు ఎట్లా ఉన్నదో అట్లా బాట ఇచ్చేసేయండి మాకు, అంతే. ఇది చూస్తూ ఉంటే మీకు అనిపిస్తుంది కదండి, అంటే ఇక్కడ ఉన్నటువంటి దారి ఆ ఫార్మర్స్ సంబంధించిన దారులతో ఎవరో ఒకరు వేసిర్రు. సో ఈ ఉన్నటువంటి ఈ రాళ్ళని కావచ్చు, మట్టిని కావచ్చు, వాళ్ళ స్థలంలో పోస్తారు. అంటే ప్రైవేట్ ల్యాండ్ లేకపోతే పక్కన ఉన్నటువంటి ఈ ప్రాంతం ఇంకా ఫార్మర్స్ ల్యాండ్లో పోస్తున్నారు. లేకపోతే ఆ పక్కన ఉన్నటువంటి చెరువులన్న పోస్తారు. ఈ రెండు చేస్తారు. ఎందుకు చేస్తారు అని అడిగితే కనీసము వాళ్ళు స్పందించినటువంటి పరిస్థితి. ఎందుకు, ఏం అవసరం ఉంది వీళ్ళు సరే మీరు చెరువుని క్లీన్ చేయాలి, చెరువుని పరిరక్షించాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఉన్న మట్టిని తీసి ఇంకొక దగ్గర ఎక్కడైనా పోయాలి. ఆ ఫార్మర్స్ ల్యాండ్లో పోస్తా అంటే ఎట్లా నాకు అర్థమవుతుంది. మీకు హైడ్రాకు ఎలాంటి అధికారాలు ఉన్నాయి? ఏం అధికారాలు ఉన్నాయి? ప్రైవేట్ ప్లేస్లో మీరు ఎలాగా ఈ మట్టి తీసుకొని పోస్తారు అంటే రేపు పొద్దున మళ్ళీ అక్కడ రైతు రావద్దా? వాళ్ళ పట్టా ల్యాండ్లకు వ్యవసాయం చేసుకుంటే రేపు పొద్దున మళ్ళీ రైతు రావద్దా? ఆ భూమిని వదులుకోమంటారా? మరి హైడ్రా అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంది. ఆ భూమిని వదులుకోమంటారా? ఇప్పుడు దాదాపు 2 ఎకరాలు మనకు మాట్లాడినటువంటి రైతు 2-3 ఎకరాలు ఉండొచ్చు. సో అది ఆల్రెడీ మామిడి తోట ఉంది. మరి చెప్పండి, అదే డైరెక్ట్ మీరు 2 ఎకరాలు వదులుకోండి, అయిపోయింది మీ పని. మీరు ఫార్మర్స్ కదా, మీరు వదులుకోండి, మీరు అవసరం లేదు, మీరు రాకండి ఇటు, అది చెర్ల కలిసినట్టే ఇక అని చెప్పేసి హైడ్రా అధికారి చెప్పాలి. మామిడి తోట కూడా ఇప్పటిది కాదు సార్, అబ్బాయి 40-50 ఏళ్ళ క్రితం నుంచి ఉన్న మామిడి తోట, ఇప్పటిది కాదు అది. అప్పటి నుంచి ఇక్కడ దారి ఉండే. ఇప్పుడు అంత పెద్ద చెట్లు అయినాక ఆడికి పోవడానికి లేకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారు. హైడ్రా ఆలోచించి సరైన డిసిజన్ తీసుకుంటే బాగుంటుందని మా ఆలోచన. ఆడ పశువులు, గేదెలు, మేకలు, కొట్టాలు ఉన్నాయి. వాటిని బయటికి కూడా రాకుండా నిర్బంధించారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో పరిష్కారం కావాలి. మాకు అధికారులు స్పందించి దీని మీద ఎమ్మటే చర్య తీసుకోవాలని వారిని కోరుకుంటున్నాం. రైట్, ఇది ప్రైమ్ ల్యాండ్ కావచ్చు, లేకపోతే వాల్యూ గల భూమే కావచ్చు, కాకపోతే రైతు
అమ్ముకోలేడు ఆ భూమిని. ఆ భూమికి రైతుకు అనుబంధం ఉంటుంది, తాతల నుంచి అది వస్తున్నటువంటి భూమి కాబట్టి అనుబంధం ఉంటుంది. సో మీరు ఇలాంటి పరిస్థితుల్లో అతను మరి ఏదో ఒక క్లారిటీ అది మీరు అది ఎందుకు ఇలా చేస్తుర్రు? వాళ్ళ ప్రైవేట్ ల్యాండ్లలో మీ ఎంత చెత్త ఎందుకు, ఎంత రాళ్ళు మట్టి ఎందుకు పోస్తుర్రు? అదే విధంగా అల్ల పోస్తుర్రు ఎందుకు? అర్థం అసలు హైడ్రా ఏం పని చేయాలి, ఏం పని చేస్తూ ఉన్నారు?